హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో నేనైతే ఒక 2 kg బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం కావాల్సినవన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకొని దానికి 2 kg రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో అందులో మనం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులు అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే లైక్ లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. మీరు క్యారెట్ని వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి మనం ఇందులో 2 kgకి సరిపడా రైస్ని యాడ్ చేసుకోవాలి. సో 2 kg అంటే నాకు ఒక 7 గ్లాసెస్ రైస్ వచ్చాయి. సో దానికి నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి వాటర్ అనేది మరిగిన తర్వాత, అంటే ఎసరు వచ్చిన తర్వాత మనం ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి మంచిగా కలుపుకొని ఆవిరికి ఉంచుకోవాలి. రైస్ని ఒక 1 అవర్ ముందుగానే కడిగేసి నానబెట్టుకోవాలి. రైస్ని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి. సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని కొద్దిగా కలిపేసి మనం దీనిపైన కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీరని చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి దీనిపై బరువు ఏదైనా ఉంచాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్.